మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. మన ముందు ఉన్నారు ప్రముఖ సినీ రచయిత భవానీ ప్రసాద్ గారు. ఆయన సుమారుగా 11 సినిమాలకు డైలాగ్స్ రాశారు, అనేక సినిమాలకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా పనిచేశారు. ఆయన రాసిన సినిమాల్లో జక్కన్న, తెనాలి రామకృష్ణ, ఎమ్మెల్యేల 2, చుట్టాల అబ్బాయి, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అసలు సినిమా రచయితగా ఆయన జర్నీ ఏమిటి, అసలు ఎలా వచ్చారు ఫీల్డ్లోకి, ఇప్పుడు ఎలా ఆయన ప్రయాణం సాగిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి భవానీ గారితోనే మనం మాట్లాడదాం. నమస్తే భవానీ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటి మీ సినిమా రచయితగా, అంటే సినిమా రంగంలోకి అనేక మంది వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా హైదరాబాద్కు 100 మంది వస్తూ ఉంటారు. ఆర్టిస్ట్ కావాలని, ఇంకోటిగా సినిమా రచయిత కావాలని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ సక్సెస్ రేట్ బాగా తక్కువ దీంట్లో. అందరూ అనుకున్నది సాధించలేరు. కానీ ఒక సినిమా రచయితగా సుమారుగా 10 సంవత్సరాల జర్నీ చేశారు, 11 సినిమాలకు రాశారు, అనేక పెద్ద పెద్ద సినిమాలకు మొన్న హరిహర వీరమల్లుకు కూడా స్క్రిప్ట్ కోఆర్డినేషన్ వర్క్ చేశారు. ఈ మొత్తం జర్నీ మొదట ఎలా స్టార్ట్ అయింది? మీరు ఎలా, మీ ఊరు ఏ ఊరు, మీరు ఎక్కడ, ఎలా స్టార్ట్ అయ్యారు? యాక్చువల్లీ మా ఊరు మచిలీపట్నం అండి. సో అక్కడ చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. సినిమాలోకి ఎలాగైనా ఆ సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి ఆయనే ఇన్స్పిరేషన్ ఒక రకంగా చెప్పాలండి. ఆయన సినిమాలు చూస్తున్నప్పటి నుంచి ఎలాగైనా నేను సినిమాలోకి వెళ్ళాలి, ఆ స్క్రీన్ మీద కనబడాలి. అలాగా మా ఊర్లో కొంతమంది వెళ్ళారు కూడా ఆల్రెడీ. ఆ ఠాగూర్ సినిమాలో కొంతమంది సైడ్ డాన్సర్లుగా చేయడం, ఇలాగా కొంతమందిని చూసి మన ఊరి నుంచి కూడా వెళ్ళొచ్చు అనేది అక్కడ స్టార్ట్ అయింది, ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలని. ఈ అనుకుంటున్న ప్రాసెస్లో మా బ్రదర్ సొంత అన్నయ్య డైమండ్ ఆత్మబాబు, ఆయన మోహన్ బాబు గారు సినిమాలు, చాలా సినిమాలు చేశారు. ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు. యాక్చువల్గా ఆయన ఫస్ట్ పిల్లనవలేని జీవితం, ఆడో రకం ఈడో రకం, పాండవులు 9 ఇలా చాలా సినిమాలు చేశారు ఆయన. సో ఆయన అనుకోకుండా అన్నయ్య గారు ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి రావడం, ఆయన డైలాగ్ రైటర్గా అవ్వడం వల్ల నేను అనుకున్న కళ చాలా త్వరగా నెరవేరినట్టు, ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చానని అనిపించింది. కానీ రావడం ఈజీగానే వచ్చేది, కానీ తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో మాత్రం చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసి, డైలాగ్స్ రాసి, ఆలోచించి, సో అట్లాగా ఒక డైలాగ్ రైటర్ అవ్వాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ బిగినింగ్ ఆర్టిస్ట్ అవ్వదామని వచ్చాను యాక్చువల్లీ. సో అలా అనుకుని వచ్చిన వెంటనే మా బ్రదర్ ఇక్కడ ఆల్రెడీ రైటర్గా ఉండడం వల్ల ముందు ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఇండస్ట్రీ గురించి తెలుసుకోమన్నాడు. ఈ ప్రాసెస్లో నాకు ముందు రైటర్ ఆర్ నెక్స్ట్ డైరెక్షన్ చేయాలి, ముందు రైటర్ అయ్యనే ఒక ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. సో అలాగా అంటే మీకు ఎంట్రీ ఈజీ అయింది, కానీ జర్నీ కష్టమైంది. జర్నీ కష్టమే కదండి, ఎంత అన్నయ్య దగ్గర చేసినా ఆయన దగ్గర కొన్ని సినిమాలు వర్క్ చేసి నేర్చుకున్నాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా ఓన్గా నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి, సో అలా కోన వెంకట గారు ఈ జర్నీలో చాలామంది నాకు హెల్ప్ అయ్యారు. గురువు గారు కోన వెంకట గారు, ఆయనతో 15 ఫిలిమ్స్ చేశాను. గోపిమోహన్ గారితో ఒక 5-6 ఫిలిం చేశాను. నాగేశ్వర రెడ్డి గారితో ఒక 5-6 ఫిలిం చేశాను. ఇలా టోటల్గా 50 ఫిలిమ్స్ దాకా అయిపోయినాయి. కానీ మీరు రైటర్ కావాలనే ఉద్దేశమే లేదు కదా, మీరు ఎలా మరి ఈ రైటింగ్ని ప్రొఫెషన్గా ఎంచుకున్నారు? అదే చెప్తున్నా కదా సార్, నేను త్రివిక్రమ్ గారి సినిమాలు బాగా చూస్తే ఎక్కువ ఇష్టపడాను. సో ఆయన ఎవ్రీ మూవీ, నువ్వు నాకు నచ్చే దగ్గర నుంచి, అంతకుముందు ఫస్ట్ మూవీ నుంచి చిరునవ్వుతో నుంచి బాగా ఫాలో అయి ఉన్నాయి. స్వయంవరం సినిమా బాగుంది, కానీ చిరునవ్వుతోకి వచ్చేసరికి ఒక ఇంట్రెస్ట్ ఏదో వచ్చింది. ఆయన రైటింగ్ స్టైల్ బాగా నచ్చేది. సో ఎందుకు అంటే ఆయన డైలాగ్, ఆయన మాట్లాడిన సినిమాలో ఏదైతే ఉన్నాయో డైలాగ్స్ ఎక్కువగా అవి ప్రభావితం చేసినాయి నన్ను. తర్వాత అన్నయ్య కూడా రైటర్ అవ్వడం వల్ల, డైలాగ్ రైటర్కి ఇక్కడికి వచ్చి ఆయన నిలబడడం వల్ల ఆయన దగ్గర వర్క్ నేర్చుకుంటూ ఒక డైలాగులు ఇలా రాస్తారనమాట అని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అయితే అన్నయ్య వల్ల. సో అక్కడి నుంచి ఇంకా రైటర్గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం కదా మీకు, మీరు మన అంత ఇష్టపడి హీరో సినిమాకి స్క్రిప్ట్ కోఆర్డినేషన్ వర్క్ చేశారంటే మీరు కూడా వన్ ఆఫ్ ద రైటర్ కదా. హరిహర వీరమల్లుకి సాయి గారి దగ్గర పనిచేశారు కదా. మీకు ఏమనిపించింది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నేను పనిచేస్తానని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? నిజంగా అనుకోలేదండి, ఎందుకంటే ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళే ఆ కోరిక అయితే బలంగా ఉంది. మనం ఏదైనా బలంగా అనుకుంటే అది కొన్ని నెరవేరుతాయని నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారనమాట. నేను ఒక సినిమా గానికి స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు నేను కష్టపడి రాసింది దానికి, చాలా కష్టపడి. తర్వాత ఏమైందంటే ఆయన ఎప్పుడో ఆయన ఒక 5 years తర్వాత ఎప్పుడో పిలిచి సడన్గా మీరే ఈ సినిమా మెయిన్ రైటర్, డైలాగ్ రైటర్ సినిమా రాయమని ఇచ్చారండి, ఎమ్మెల్యేల 2.
అది ఎందుకు వచ్చింది అని అడిగితే ఆయన చెప్పారనమాట, సార్ నేను అసలు ఊహించలేదు మీ దగ్గర నుంచి కాల్ వస్తాని. ఎలా జరిగింది సార్ అంటే, మీరు అప్పుడు బలంగా అనుకుని ఉంటారు నా దగ్గర పనిచేసినప్పుడు ఈయన సినిమాకి నేను ఎలాగని చేయాలని ఆయన చెప్పారన్నమాట కృష్ణారెడ్డి గారు. సో అలాగే నేను చిన్నప్పటి నుంచి బలమైన కోరిక అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి రాయాలి, ఆయనతో జర్నీ చేయాలని ఒక థాట్ ఉంది. ఆయన పాలిటిక్స్లోకి పోయినాక ఆశలు వదులుకున్నారు. సినిమాలు చేయరు కాబట్టి మనం రాయలేము, అయిపోయింది అనుకున్నాను. ఇక్కడ లక్కీగా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు, ఏం రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణ గారు అందరూ తెలిసిందే. సో ఆయనతో నేను అంతకుముందు కొన్ని సినిమాలు వర్క్ చేసి ఉండడం వల్ల అనుకోకుండా ఆయన ఈ సినిమాకి కృష్ణ గారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ఎంటర్ అయ్యారు కదా, టేకప్ చేశారు ప్రాజెక్ట్. ఈయన కేవలం అదృష్టమైన జ్యోతికృష్ణ గారు డైరెక్టర్ అవడం వల్ల నాకు వచ్చింది అవకాశం చెప్పాలి, అవకాశం వచ్చింది అంతే. ఎట్లా హరిహర వీరమల్లు బాగుంది అంత కథ అదంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. దీని గురించి చెప్పాలంటే ఇది ఆడియన్స్కి చాలా క్లియర్గా చెప్పాలి. హరిహర వీరమల్లు అంటే నా ఫ్రెండ్సే కొంతమంది ఏం లేదంటగా అందులో అని ఎవరెవరో మాట్లాడుతుంటే ఒక రోజంతా నేను అంటే నాకు స్క్రిప్ట్ తెలుసు, నేను వర్క్ చేశాను, నేను వర్క్ చేయకముందు చాలా వరకు పార్ట్ అయిపోయింది, కొంతవరకు షూట్ చేశారు, మొత్తం చూశాను. ఇంత ఎక్స్ట్రాడినరీ ఫిలిం వస్తే జనాల్లో మాత్రం దాని నుంచి ఏంటంటే లేట్ అయిపోవడం వల్ల, ఒక 5 years అయిపోవడం వల్ల అస్సలు లేదు, ఒక్కొక్కడో కాలు రగరేసుకుని తిరుగుతారు, డౌటే లేదు. అందరూ గూస్ బంప్సేనా పవన్ కళ్యాణ్ గారు సినిమా? మీరు వచ్చిన అంటే చాలామందికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నాకు కూడా ఒక వెళుతుండిపోయింది. అయ్యో ప్రభాస్ గారు బాహుబలి చేశాడు, రామ్ చరణ్ గారు మగధీర చేశాడు, ఇంకా ఎన్టీఆర్ గురించి చెప్పక్కలే, వీళ్ళందరూ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి హీరోకి ఒక సినిమా పీరియాడిక్ ఫిలిం ఉంది, ఒక పెద్ద సినిమా ఉంది అన్న ఇది ఉంటుంది కదా. అలాగా మాకు వెళ్తుంది కదా కంప్లీట్గా, అస్సలు ఇంకా మొత్తం తీరిపోద్ది మన కోరిక. అస్సలు ఆయన ఒక్కొక్క సీన్ గూస్ బంప్సే, థియేటర్ బద్దలైపోద్ది అంతే. పీరియాడిక్ అవును, పవన్ కళ్యాణ్ గారికి పీరియాడిక్ మూవీ లేదు కదా, లేదు, అదే ఫస్ట్ సినిమా. నాకు చాలా రైటింగ్ కూడా నాకు బాగా ఇష్టం అనమాట. నేను ఎమ్మెల్యేల టూర్ రాసినప్పుడు కృష్ణారెడ్డి గారు నా స్క్రిప్ట్ చూసి షాక్ అయ్యారు. సార్ మీ వయసు చూస్తే చాలా చిన్నగా ఉంది, మీకు పెద్దగా అనుభవం కూడా లేదు, మీరు ఎలా రాయగలుగుతున్నారు ఇది గ్రాంధికంలో డైలాగ్స్ ఇవన్నీ అడిగితే, లేవును సార్ పాత సినిమాలు చిన్నప్పుడు చూస్తూ పెరిగాను కదా, పాత దగ్గర నుంచి మాయాబజార్లు అన్నీ చూసే పెరిగాం కదా, ఆ ఇన్స్పిరేషనే సార్. కానీ వాటిని మనం కొత్తగా ఎలా చెప్పాలనే ప్రయత్నం చేశానని చెప్పాను. అలాగే ఈ సినిమా కూడా 16th centuryకి తీసుకెళ్ళిపోద్ది మనందరినీ. మనం 2025లో ఉన్నాం గ్యారంటీగా, 16th centuryకి వెళ్ళిపోయి మనం చూస్తాం అనమాట ఆ సినిమా. ఇదైతే మీరు చెప్పినట్టుగానే హరిహర వీరమల్లు సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు జైలవకుశ కూడా రాశారు కదా, బాబీ గారి సినిమాలు కూడా రాశారు కదా. జైలవకుశ వాల్తేరు వీరే కూడా రాశారు, వాల్తేరు వీరే కూడా రాశారు, స్క్రిప్ట్ కోఆర్డినేషన్ చేశారు. అవును. మీ ఈ జక్కన్న ఇవి కొన్నిట్లో డైలాగ్ కామెడీ టైమింగ్ భలే ఉంటుంది. అది ఎలా అంటే మీకు ముందు నుంచి కామెడీ ఇష్టమా, లేకపోతే మీరు అది ప్రాక్టీస్ చేశారా, ఎలా సాధించారు అది? లేదు సార్, చిన్నప్పటి నుంచి నేను బాగా యాక్చువల్ చెప్పాలంటే అందరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరూ కూడా నాకు విపరీతంగా నేనే మాట్లాడేవాడిని, జోకులు వేయడం కానీ సరదాగా ఉండడం కానీ, ఈ కామెడీ చిన్నప్పటి నుంచి నా బ్లడ్లో ఉండిపోయింది. దానివల్ల నేను రావడం సింహశాస్త్రి, సీమటాపాకే దేనికైనా రెడీ, నరేష్ గారి దేనికైనా రెడీ, మన విష్ణు గారిది. సో ఇలాగా నాకు పడ్డమే కామెడీ సినిమాలు పడ్డాయి. యాక్చువల్గా నాకు లవ్ స్టోరీలు రాసుకుని వచ్చాను ఫస్ట్. రావడం నాకు ఇండస్ట్రీ నాకు ఇచ్చింది కామెడీ సినిమాలు 2-3 రాయడం అలవాటైన తర్వాత పిలిచిన వాళ్ళు కూడా కామెడీ కోసం పిలిచేవాడు. అదే చాలామందికి తెలియదు ఏంటంటే కామెడీతో పాటు భవాని ఎమోషనల్ సీన్స్ బాగా రాస్తాడు అనేది ఆ వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బట్ పేరు మాత్రం కామెడీ బాగా రాస్తాడు భవానీ ప్రసాద్ అని వచ్చింది బయట. బట్ కామెడీనే కాదండి, ఎమోషనల్ డైలాగ్స్ బాగా రాస్తాను, సెంటిమెంట్ సీన్స్ బాగా రాస్తాను, హీరో ఎలివేషన్ సీన్స్ బాగా రాస్తాను, సింగల్ లైనర్స్ కూడా బాగా రాస్తాను. ఇప్పుడు బ్రాండ్ వేసేస్తారు సార్. ఇప్పుడు నేను చూస్తాను కొన్ని క్యారెక్టర్లు, పోలీస్ క్యారెక్టర్లు ఉన్నాయని, ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ సపోజ్ మీ బాడీ దీనికి మీరు పోలీస్ క్యారెక్టర్ వేశారు, ఇక తండాలు మీకు పోలీస్ క్యారెక్టర్లు ప్రతి వాళ్ళు ఆ సిఏ క్యారెక్టర్ ఉంది, ఏసీపీ క్యారెక్టర్ ఆ మహర్షి గారికి ఫోన్ చేయండి, ఇది ఒకటి ఫిక్స్ చేస్తారు మనకి. అంటే బ్రాండింగ్ అనమాట, ఒక క్యారెక్టర్ చేస్తే అదే క్యారెక్టర్లో ఫిక్స్ అయిపోతారు అంతే. ఇప్పుడు మీరు యాక్టింగ్ కూడా చేశారు కదా కొన్ని సినిమాల్లో. అది యాక్టింగ్ అనేం కాదు, చిన్న కనబడేవాడు అంతే. కానీ డైరెక్షన్లో బాగా ఎక్కువ కాలం పని చేసినట్టున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను, ఇది కూడా ఒక 7-8 ఫిల్మ్ చేశాను ఫస్ట్. ఏది రైటర్ అదే ఫస్ట్ గోస్ట్ రైటర్గా పనిచేస్తున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశం వచ్చింది. ఏదొస్తే చేసుకుంటే వెళ్ళాలి కదా సార్. అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అలాగే ఒక 6-7 మూవీస్ దాంట్లో చేసుకుని మళ్ళీ నాకు అది ఎందుకో నచ్చక
రైటింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ అక్కడ లేకపోవడం వల్ల మళ్ళీ రైటింగ్ సైడ్ వచ్చేసి డైలాగ్ రైటర్గా సునీల్ అనే ఈ విషయంలో బాగా ఎంకరేజ్ చేసిండు. సునీల్ గారు కోనా గారి దగ్గర నేను రాస్తున్నప్పుడు ఆయనకి ఎవరో చెప్పారంట, భవానీని ఎవడో రాస్తున్నాడు అక్కడ, ఒకసారి చూడు సునీల్ గారు అని చెప్పి ఎవరో చెప్పారంట. వెంటనే నాకు ఫోన్ వచ్చింది, సునీల్ అనే నాకేంది, నాకు షాక్. ఆ నెంబర్ ఎవరో తెలియదు. లిఫ్ట్ చేస్తే నా తమ్ముడు ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు. ఏంటి ఆఫీస్? సడన్గా ఆయనకి నాకు సంబంధం లేదు కదా, ఏంటి మా సరికి నేను ఆయనతో కూడా ట్రావెల్ అవ్వలేదు. వచ్చా, తమ్ముడు బయట నీ పేరు బాగా వినబడుతుంది, ఈ సినిమా జక్కన్ అనే సినిమా ఇది, దీన్ని నువ్వే డైలాగ్ రైటర్ అనుకుంటున్నాను. ఏ నమ్మకంతో అన్నాడో తెలియదు కానీ సారీ ఫస్ట్ రాగానే తమ్ముడు ఏం మాట్లాడలేదు, సారీ ఫస్ట్ ఒక సీన్ ఇచ్చాడు. ఆయనను ఈయన అదృష్ట రఘు సీన్ ఒకటి జరుగుతుంది, క్యారవన్లో కూర్చొని సీన్ రాయమన్నాడు, 10 నిమిషాలు రాయమన్నాడు. సో లోపల కూర్చుని ఇదేంటి ఇప్పుడు సీన్ ఇచ్చాడు, నాకు కథ తెలియదు ఏం తెలియదు, సరే కంటెంట్ ఏదో చూశాను రాసేసాను ఇచ్చేసాను. ఆ సీన్ చదివి ఆయన ఎంత ఇంప్రెస్ అయిపోయాడంటే, ఇప్పుడు ఇస్తే సీన్ ఎలా రాసావు నువ్వు, ఇంకా తమ్ముడు నేను ఒకటి ఫిక్స్ అయ్యాను ఒక్క సీన్తో, నువ్వే ఈ సినిమా డైలాగ్ రైటర్ అని షాక్. అలాగే నన్ను మెయిన్ రైటర్గా చేసింది సునీల్ అన్నయ్య. అదైతే ఆయన అవకాశం గుర్తించారు, మొదటిసారి మెయిన్ రైటర్ అవకాశం ఆయన సునీల్ గారు ఇచ్చారు. కానీ ఆ సినిమాకి తోమాడండి సునీల్ అన్నయ్యతో పనిచేస్తే ఇక ఎన్ని వర్షాలన్నా రాయిస్తాడండి. కానీ అది నాకు హెల్ప్ అయింది. ఆ రోజు కూడా అన్నాడు, నువ్వు నన్ను తిట్టుకుంటున్నావేమో తమ్ముడు, కానీ నీ కెరీర్ బాగా ఉపయోగపడుతుంది అన్నాడు. ఎందుకన్నాడు అంటే నాకు రైటింగ్ అనేది ఇంకా అలా అలవాటైంది. ఓహో అసలు ఎన్ని వర్షాలన్నా రాయొచ్చు ఏం పర్లేదు అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓపిక కూడా వచ్చిందండి. కానీ సినిమా రచయితగా కష్టాలు కూడా చాలా ఉంటాయి కదా. అవును. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి, మీరు బాగా బాధ పెట్టిన సంఘటన ఏమైనా ఉందా? అన్నయ్య దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా 1-2 సినిమాలే చేశాను. ఆ తర్వాత సినిమాల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాము, జాయిన్ అవ్వలేను అసిస్టెంట్గా, చెప్పేసాను. అయితే ఏదన్నా పని చేసుకుని ఉండాలి లేదా సినిమాలు చేసుకోవాలి ఓన్గా. ఇక్కడ కొంచెం డైలమా వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసాను మళ్ళీ వెళ్తే తగ్గినట్టు ఉంటుంది అనుకుని ఆ టైంలో ఏం చేయలేదు తెలియక ఒక ప్రైవేట్ జాబ్ ఒకటి వస్తే మియాపూర్లో, చాలా లాంగ్. అక్కడ ఎంత దారుణం అంటే దానికి వాష్రూమ్ కూడా లేదు. అలాంటి ఒక జాబ్ ఏదో వచ్చింది చాలా దూరంగా, చిన్నది ఏదో. ఎందుకంటే అప్పుడు ఏం తెలియదు నాకు ఇండస్ట్రీ పెద్దగా. ఊరికే 4 సినిమాలు ఏదో రాశాను, ఏదో చేసేద్దాం అనుకున్నా. కానీ 2006లో వచ్చాను అనుకుంటా, 2008లో పడ్డ కష్టాలు ఇవి. ఒక 2 years తర్వాత నాకేం కనబడలేదు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ ఏదో పొద్దున్న వాష్రూమ్ బయటకు వెళ్ళడం అలాంటిది ఏదో కొంత ఫేజ్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత అనుకోకుండా ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం, అక్కడి నుంచి కొంచెం మళ్ళీ పికప్ అయ్యాను. అదొక ఫేజ్ చూశాను. అంటే సినిమాలు లేకపోతే పిచ్చెక్కుతుంది సార్ జనాలకి. అయితే ఇదైతే నిజం, బిగినింగ్ స్టేజ్లో. సో కొన్ని కష్టాలు అప్పుడు పడ్డాను. నెక్స్ట్ కొంచెం బిగినింగ్ బాగానే ఉందని అనిపించిన తర్వాత మళ్ళీ కష్టాలు మొదలయ్యి, అంటే ఇది రైటింగ్ ఫీల్డ్ కానీ సినిమా ఫీల్డ్కి కానీ ఉన్న ఇబ్బంది ఏమిటంటే, సరే బాగా టాప్కి వెళ్ళిపోతే డబ్బులు బాగా వస్తాయి, అది వేరే విషయం. కానీ నెల మనకి ఖర్చులేమో ఫిక్స్డ్గా ఉంటాయి. నెల ఆ మేరకు ఆదాయం రానటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. దాన్ని ఎట్లా ఫేస్ చేశారు? అప్పుడే భయం వేస్తుంది యాక్చువల్గా. ఏంటి మనం అంటే అది పరీక్షిస్తుంది, ఇండస్ట్రీ పరీక్షిస్తుంటారు. ఎవరో చెప్పారు, కళామ్మ తల్లిని నమ్ముకుంటే ఎవ్వడూ మోసపోడు అనేది ఒకటి నేను చాలాసార్లు విన్నాను. కొన్ని కష్టాలు పెట్టుద్ది, అవి కనుక నువ్వు తట్టుకుని నిలబడితే అదే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్ళొద్దని చెప్పేవాళ్ళు అందరూ. ఇంకా ఆ ఫేజ్లో ఏంటంటే సినిమా వస్తేనే చేయాలి, లేకపోతే ఖాళీ కూర్చోవాలని మాత్రం అనుకోకూడదు. ఆ టైంలో మనం పార్ట్ టైం చేసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి. అది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను వచ్చినట్టు. అవసరం ఏమేమి చేసేవాళ్ళు? ఒక ఫార్మా కంపెనీలో ఫ్రెండ్ ఉన్నాడు, అందులో ఒకసారి చేశాను, అందులో ఒక చిన్న జాబ్ అది చేశాను. సో ఇంకొకటి ఒక రెస్టారెంట్ ఉంది. ఫస్ట్ వెరీ బిగినింగ్ అన్నయ్య దగ్గర కూడా జాయిన్ అవ్వక ముందు నేను ఓన్గా వచ్చేసాను. అన్నయ్య గారు అప్పుడే వద్దు, నువ్వు కొన్నాళ్ళు ఆగిరా అన్నాడు. సరే కొన్నాళ్ళు ఆగాక నువ్వు నన్ను పిలువు, నేను ఎక్కడ ఉండాలో ఆ కొన్నాళ్ళు అక్కడ ఉంటానని చెప్పి వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ ధైర్యంగా వచ్చేసారు. మా బాబాయ్ని అడిగితే ఆయన ఎక్కడో క్యాషియర్గా పెట్టాడు రెస్టారెంట్లో. సో ఫస్ట్ అక్కడ జాయిన్ అయిపోయి మా వాడికి ఈడు వెళ్ళదు అసలు ఇంకా ఇప్పుడప్పుడు. సరే అక్కడెక్కడ ఎందుకు బాబు నువ్వు రా నా దగ్గరే పని చేయని మా అన్నయ్య ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. డైమండ్. ఈ కరోనా 2 ఏళ్ళు అసలు పనే లేదు కదా, సినిమాలన్నీ అయిపోయినాయి కదా, అప్పుడు ఎలా ఫేస్ చేశారు ఆ క్రైసిస్ని? అంటే అప్పటికి గోల్డ్ అది ఉంది, అంతా బాగానే ఉంది. కరోనా వచ్చే వరకు ఒక ఫ్లాట్ కొన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత
వైఫ్ పేరు మీద వచ్చిన సైట్ కొన్నాను, గోల్డ్ అది అన్నీ బాగానే ఉన్నాయి. అప్పటికి కరోనా వచ్చిన తర్వాత మాత్రం ఆ గోల్డ్ అంతా బయటికి వెళ్ళింది, తాకట్లోకి వెళ్ళింది. కరోనా అంత దెబ్బ కొట్టిందా? ఆ గోల్డ్ అంతా తాకట్లోకి వెళ్ళింది. మా ఆవిడ చాలా సీరియస్గా ఎక్కడికి వెళ్ళింది, ఇలాంటి అన్నీ ఏం జరుగుతుందని కంగారు పడద్దు, మళ్ళీ వస్తాయి, ఇది కరోనా ఫేస్, అందరూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానని అర్థమైనా చెప్పి కంగారు పడద్దని. కొన్ని ఉన్నాయి. ఎంత సంపాదించానో 0తో వచ్చాను, 2000తో వచ్చినట్టు. సో హైదరాబాద్లో 1 ఫ్లాట్ కొన్నాను, అది కూడా లోన్ లేకుండా కొన్నాను. 2వది స్థలం కొన్నాను మా ఊర్లో, గోల్డ్ అది కొనుక్కుని ఆ మధ్యలో I-20 కారు కొన్నాను. అంత ఎలా సంపాదించానో ఒక ఫేజ్లో గోల్డ్ అమ్మేశాను, స్థలం అమ్మేశాను, అది కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఆ చిన్న ఫేజ్ అయితే కొంచెం ఇబ్బంది అన్నమాట, ఒక 2-3 ఇయర్స్ కొంచెం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నాకు చాలా సినిమాలు వరుసగా మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు చేసుకుంటాను, సినిమా తర్వాత సినిమాలు వస్తున్నాయి. అంటే ఆ క్రైసిస్లో అనిపించలేదా, ఎందుకు ఈ సినిమా ఫీల్డ్ ఊరికే మనల్ని దెబ్బతీసేటట్టు వెళ్ళిపోదామని ఏమనిపించలేదా? వెళ్ళిపోదాం అనిపించలేదు, ఎప్పుడు అదే సార్ నేను చెప్పేది, వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనిపించదు. అనిపిస్తే ఇంకా ఎవరికి అనిపించినా కూడా అంటే వాళ్ళు కరెక్ట్గా లేరండి లైఫ్లో. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇండస్ట్రీకి రావాలి. ఇండస్ట్రీలోనే ఉంటానంటే కుదరదు, పని లేనప్పుడు ఏదో పని చేయాలి కాబట్టి పార్ట్ టైం ఏమైనా చేసుకుని ఇక్కడే ఉండాలి తప్ప, వన్స్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత వద్దాం అనుకుంటే మాత్రం ఇండస్ట్రీలో లేనట్టే, అవుట్. ఇంకా వెళ్ళిపోవడం అంటే మళ్ళీ ఇంకా ఇప్పుడే నువ్వు ఉంటేనే లేని ఆపర్చునిటీస్, డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే. ఎస్, ఉండాలి, అంత కింద పడాలి, మీద పడాలి, ఏదో చేయాలి, అవస్థలు పడాలి, అప్పులు చేయాలి. మీరు చెప్పిన పాయింట్ బాగుంది. సినిమాల్లో వచ్చే ఆదాయాన్ని నమ్ముకోకుండా అక్కడ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ప్రైవేట్గా ఏవో పనులు చేసుకోవడం అనేది కరెక్ట్. పార్ట్ టైం చూసుకోవాలి అని చాలామంది చేయరు కదా, అది అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా కళ్ళ ముందు చాలామంది వెళ్ళిపోయారు ఊరు, నాతో వచ్చి నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, చాలామంది ఏమైపోయారు కూడా తెలియదు. అలాగే నాతో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు అన్నయ్య దగ్గర శివ నిర్వాణ ఉన్నాడు, అన్నయ్యతో చాలా సినిమాలు పనిచేశాడు డైమండ్ దగ్గర. నేను శివ నిర్వాణ ఇద్దరం అన్నయ్యకి వర్షన్స్ రాసేవాడు. సో అతను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంటే నాతో జర్నీ డైరెక్టర్ ఇప్పుడు ఆయన. అలా నాతో జర్నీ చేసిన వాళ్ళు సక్సెస్ అయిపోయి డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ డెసిగ్నేషన్లో ఉన్నారు. మరి ఫేమస్ కాకపోయినా వాళ్ళు చాలామంది ఒక పొజిషన్లో ఉన్నారు. చాలామంది ఊరెళ్ళి మళ్ళీ వద్దాం ఒక 2-3 ఇయర్స్ తర్వాత అనుకున్న వాళ్ళు రాలేదు. అంతే, వాళ్ళు అక్కడ ఏ పనులు చేస్తున్నారు వాళ్ళు అంతే. కానీ లైఫ్ అంతా వాళ్ళు మనం కన్న కళ నెరవేరకుండా పోయింది అని బాధపడుతూ ఉంటారు కదా, నిజమే కదా. హైదరాబాద్లో వచ్చి కొంతకాలం సినిమా ప్రయత్నాలు చేసిన వాళ్ళంతా వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఇమ్మడలేక ఇక్కడికి రాలేక అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. బట్ ఏంటంటే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పదు కదా, ఫ్యామిలీ కోసం ఊళ్ళో సొంత ఇల్లు ఉంటాయి ఇవన్నీ. సో ఎందుకు ఇంత ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వైఫ్ ఇబ్బంది, అలా కొంతమంది ఫ్యామిలీ నాకు ఊర్లో పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ తట్టుకో చాలా మంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు కదా. ఇప్పుడు అసలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు సార్, నాతో ఒక్కడికి పెళ్ళిళ్ళు లేదు బయట. ఎందుకు భయం కదా, పెళ్లి చేసుకుంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు మనకి, ఎటు పోయి ఎటు అవుతుందో అని. అదే డౌటే ఉంది. ఇంకా పెళ్ళి కాకుండా ఉంటే ఏదో ఒకటే కాబట్టి ఎలాగో లాగిచ్చేయచ్చు. అవును, అదైతే. కానీ ఇది ఎంత దీపం పురుగుల వ్యవహారంగా లేదా? అట్లేం లేదు సార్, బలంగా అనుకుంటే జరుగుతుంది సార్ ఏదైనా. నేను అదే నమ్ముతాను. నేను ఇంటరు బాగా చదివే, మార్కులు బాగా రావాలని చెప్పి నేను విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని బలంగా అనుకున్నాను, నేను ఎలాగైనా బాగా మంచి స్కోర్ చేయాలని చెప్పేసి బాగా డే అండ్ నైట్ చదివారు. కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళాక పోయింది, మళ్ళీ ఈ సినిమాలో పిచ్చిపట్టింది. అంటే నేను అప్పటికి జస్ట్ ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, కాలేజ్ ఫస్ట్ వచ్చేలాగా అంటే బలంగా అనుకుంటే జరిగింది. సో అలాగా నేను ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు బలంగా అనుకుంటే ఖచ్చితంగా నేను డైరెక్షన్ చేయాలనేది గోల్. ఖచ్చితంగా డైరెక్టర్ అవుతాం, పెద్ద స్థాయి హిట్ కొడతాం, అదైతే పక్క. అది ఎంత బలంగా అనుకున్నాం అనేది పాయింట్ అంతే. ఇప్పుడు మీరు డైరెక్టర్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఇంచుమించు దరిదాపులకు వెళ్ళినట్టున్నారు డైరెక్షన్. వెళ్ళాను, చాలామంది హీరోలకి స్టోరీస్ చెప్పాను. అందులో కళ్యాణ్ రామ్ గారితో రావాలి ఒక కథ అక్కడ చెప్తే అది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. సంథింగ్ అది జరగాల్సింది ఎక్కడో ఇన్స్పైర్ అయింది. ఆ తర్వాత అదే ప్రొడ్యూసర్తో ఒక 2-3 హీరోలు కలిశాను. అది ప్రాజెక్ట్ జరగాల్సిందే. అప్పుడు ఎందుకు ఆయన పాపం ఒక 25 crores దాకా 25 lakhs దాకా ఖర్చు పెట్టారు నా మీద. నాకు అడ్వాన్స్ ఒక 4 lakhs ఇచ్చారు, ఆఫీస్ తీశారు. హీరోలు తిరుగుదాం సార్, ఈ కథ నచ్చింది నాకు, దీనికి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో తిరుగుదామని. కాకపోతే హీరో కుదరలేదు, లేకపోతే అప్పుడే అయిపోయింది. ఎవరో కాదు, మన
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్. కానీ ఒక విషయం చెప్పండి భవానీ గారు, సినిమా ఫీల్డ్లో అన్నీ జరిగినట్లే ఉంటాయి. అంటే నెక్స్ట్ మంత్ మీ సినిమా స్టార్ట్ అయిపోతుంది, లేదా నెక్స్ట్ వీక్ మీ సినిమా స్టార్ట్ అయిపోతుంది అనే ఒక మూడ్ క్రియేట్ అవుతుంటుంది. హఠాత్తుగా ఆ సినిమా ఎప్పటికీ స్టార్ట్ కాదేమో అనే భయం కూడా పట్టుకుంటుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ తీవ్రంగా ఉంటాయి కదా. ఈ డిప్రెషన్ని, ఈ డిసప్పాయింట్మెంట్ని ఎలా ఫేస్ చేస్తారు, మీరు ఎలా తట్టుకున్నారు? మీ లైఫ్లో కూడా వచ్చి ఉంటాయి కదా, ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఉంటాయి సార్. 4 ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు ఇచ్చారు సార్ నాకు. అంటే సినిమా ప్రాజెక్ట్ నా కథ నచ్చేది, కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఇది ఎందుకంటే అది డైరెక్ట్, అంటే నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సిందేమో, ఇంకొంచెం తిరగాల్సిందేమో, ఎఫర్ట్లో ఏమన్నా ఉందేమో. నేనైతే కంప్లీట్గా 100% పెట్టాను. నాది ఎఫర్ట్, టైం, లక్ కూడా అంటారు కదా. ఇక టాలెంట్తో పాటు ఖచ్చితంగా లక్ కూడా కంపల్సరీ కావాల్సిందే. అక్కడెక్కడో ఏదో అయ్యింది. ఈసారి మాత్రం ప్రాపర్గా చెప్తున్నా. ఈసారి చిన్న హీరోతో చేస్తాను, పెద్ద హీరోతో చేస్తాను. చిన్న హీరోతో చేసి పెద్ద డైరెక్టర్ని అవుతాను, లేకపోతే పెద్ద హీరోతో చేసి పెద్ద డైరెక్టర్ని అవుతానో తెలియదు, కానీ ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ కావాలని బలంగా అనుకున్నాను. దాన్ని ఇంకా తగ్గేది లేదు. కానీ మీరు ఈ మొత్తం ఈ జర్నీలో ఇప్పుడు ఉదాహరణకి మీ కళ్ళ ముందే మీ స్నేహితులు, మీ పరిచయస్తులు అనేక మంది సినిమా అవకాశాల కోసం అనేక రంగాల్లో పాటలు పాడాలని ఒకరు, పాటలు రాయాలని ఒకరు, డ్యాన్స్ కావాలని ఒకరు, లేదా టీవీ సినిమా సీరియల్స్లో హీరో కావాలని, ఇలా అనేక మంది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొన్ని వందల మంది, ఇంకా ఎక్కువ మాడితే కొన్ని వేల మంది వస్తూ ఉంటారు కదా. వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? మీ జర్నీ ఒక 10-12 ఏళ్ల జర్నీ, ఒక సీనియర్ ప్రయాణికుడుగా, లేదా ఒక సీనియర్ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ఒకటే సార్, ఏం జరిగినా ఇండస్ట్రీ వదిలి వెళ్ళొద్దాం అని చెప్తారు. అది ఫస్ట్ బలంగా ఫిక్స్ అవ్వాలి. రెండోది, మొహమాటం అనేది తీసేయండి మైండ్లో. నా మొహమాటం వల్ల నేను చాలా, నాకు మిస్ చేసుకోవడానికి మెయిన్ ప్రాబ్లమే మొహమాటం ఉండేది ఫస్ట్లో. ఇప్పుడు లేదండి, ఇప్పుడు బాగానే కొంచెం ఫ్రీ అయిపోయాను. ఒక చోటకి వెళ్ళి, ఇప్పుడు మహర్షి గారు ప్రొడ్యూసర్, ఎవరో ఆర్టిస్ట్ మిమ్మల్ని కలవాలి, ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ మిమ్మల్ని కలవాలి, వెళ్తా ఆయన రిసీవ్ చేసుకుంటాడో లేదు, రిసీవ్ చేసుకుంటాడో చేసుకోవడం నీకెందుకు, నువ్వు వెళ్ళి ఫస్ట్ కలువు, ఆపర్చునిటీ అడుగు, ఇస్తాడో లేదో సెకండరీ కదా, అసలు నీకెందుకు అదంతా, ముందు నువ్వు ప్రయత్నం చేయంతే. అలాగా చాలామంది, నేను ఇప్పుడు వెళ్తే ఆయన నన్ను నీవు లేదమ్మా ఛాన్స్ అంటాడేమో, దీని దగ్గరే ఆగిపోతున్నారు చాలామంది. అంటే వాళ్ళకేమో భయాలు ఉంటాయి కదా, అవమానిస్తారేమో అని. అప్పుడు ఊరెళ్ళిపోవడం బెటర్. ఊరిపోవడం, ఎందుకంటే రైలు ఎక్కడమే. రవితేజ గారు లాంటి వాళ్ళు, నాని గారు లాంటి వీళ్ళందరూ అవమానాలు పడకుండా వీళ్ళకి రాగానే కారు పట్టేసి సార్ నడవండి సార్ అని పంపించలేదు కదా వీళ్ళందరినీ. వాళ్ళు ఎన్ని అవమానాలు ఎన్నిసార్లు జరిగి ఉంటాయి వాళ్ళకి. సో అవమానం లేదు, అసలు అవమానం అనే పదం లేదు సార్. నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఒక 100 మంది దాంట్లో నిన్ను యాక్సెప్ట్ 99 మంది యాక్సెప్ట్ చేయాలి, ఒకటి చేస్తాడు. ఆ ఒక్కటి దొరికేంత వరకు తిరిగి అంతే అండి, తగ్గేదే లేదంటారు. తగ్గద్దు. అవమానాలు అనేది అసలు అవి లేవు అనుకుని తీసేయండి. అవి ఎప్పుడు వస్తాయంటే ఇవన్నీ లైఫ్లో స్ట్రగుల్ బాగా ఫేస్ చేసినోడికి అర్థమైపోతుంది. ఇంకా అంత స్ట్రగుల్ చూసేసిన తర్వాత లైఫ్లో ఇంకా అవమానాలు అంటే వెనకాలేదో అనుకుంటున్నారా పద వెళ్దాం అంటే కొంచెం సౌకర్యవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేరు, వెళ్ళిపోతారు ఎలా వీళ్ళతో మనం మాటలు పడేది ఏముంది, మన ఊర్లో మనం ఎట్ట బతికేమో ఏ కథ అనుకుని వెళ్ళిపోతారు. అది చాలామంది అదే ప్రాబ్లం ఉంది వాళ్ళకి. మీరు ఇంతమంది డైరెక్టర్లని, చాలా సీనియర్లని, చాలా పెద్ద పెద్ద వాళ్ళని డైరెక్టర్లతో పనిచేశారు, ప్రొడ్యూసర్లతో పనిచేశారు. ఈ మొత్తం దీంట్లో ఒక రైటర్కి నిజంగా సినిమా ఫీల్డ్లో తగినంత గౌరవం ఉందా? అది లేకే కదా సార్ డైరెక్టర్లు అవుతున్నారు అందరూ. అందరూ ఇది అసలు మొహమాటం లేదు. ఇదైతే ఎందుకు రైటర్కి గౌరవం ఉంటుంది? రైటర్ రాస్తేనే కదా సినిమా అనేది. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఒక రైటర్, అంటే ఆయనే కూడా రైటర్ కావచ్చు, లేదా ఆయన ఒక 5-6 మంది టీంతో పనిచేయచ్చు. ఏమి చేయాలన్నా కూడా మీరు ప్రపంచంలో ఉన్న హాలీవుడ్ నటులను తీసుకొని వచ్చినా, ఫైట్ మాస్టర్లను తీసుకొని వచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా కొంతమంది రైటర్లు తయారు చేసిన స్క్రిప్టే కదా స్క్రీన్ మీద కనపడేది. కానీ రైటర్కి ఎందుకు గౌరవం లేదు? ఇదే ఎందుకంటే సార్ ఇక్కడ డైరెక్టర్కి ఎంత వాల్యూ. ఇదివరకు ఒక టైంలో రైటర్ అనేది వేరు, డైరెక్టర్ అనేది వేరు, డైరెక్షన్ అనేది వేరు, ప్రొడ్యూసర్ అనేది వేరు, ఇవన్నీ వేరే వేరేగా ఉన్నాయి. యాక్టర్ అనేది వేరు, సపరేట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఒక రైటర్స్ని ఎవరినో హైర్ చేసుకుని సరే మేము సోన్స్ అని ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి కథ అడుగుతారు. ఆ తర్వాత ఆ కథను ఎవరు హ్యాండిల్ చేయగలరని ఎత్తితే డైరెక్టర్ ఒకళ్ళు కనిపించాడు. సో ఈ డైరెక్టర్ పిలిచాడు, వీళ్ళిద్దరితో డిస్కస్ చేసి ఈ కథకి ఈ డైరెక్టర్కి ఏ హీరో సింక్ అవుతాడని చెప్పి మాట్లాడి ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అదేం లేదు, ఫస్ట్ హీరో ఉన్నాడా,
కథ ఇంట్లో ఎవడికి అక్కర్లేదు అస్సలు. ఫస్ట్ హీరో ఉన్నాడు, హీరో ఉంటే అతని మీద బయట బిజినెస్ ఎంత ఉంది, ఈ లెక్కలతో చేస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ కాదు యాక్చువల్గా, ఇది ఒక క్రియేటివ్ జాబ్ని, ఒక దాన్ని ఏమంటారు, ఒక మనం చేస్తుంది రెగ్యులర్గా ఒక బిజినెస్ అనుకోండి, మనం పెట్టుబడి పెట్టామా దాంట్లో లాభం వస్తుంది అనేది కాదు కదా ఇది. ప్రపంచానికి మనం ఒకటి, మనం ఊహించిన మన మైండ్లో ఉన్నది ఒక ప్రపంచానికి దాన్ని ఒక కథగా చేసి చూపిస్తున్నాం స్క్రీన్ మీద. సో దీనికి ఇప్పుడు స్క్రిప్ట్ గురించి ఆలోచించడం మానేసిన కాడి నుంచి వచ్చినాయి ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏమైందంటే ఇంకోటి, రైటర్స్కి ఎందుకు వాల్యూ లేదంటే, ఇప్పుడు కథ బాగుంటే ఎవరినైనా సరే డైరెక్టర్ అనేస్తాం. ఎందుకు అంటే ఇదివరకు రైటర్స్కి వెండి పళ్ళని ఇచ్చేవాళ్ళు అంట. సునీదత్ గారు అయితే ఇలా వెండి పళ్ళని ఇచ్చేవాళ్ళు అనేది టాక్. అంతకుముందు ప్రొడ్యూసర్ చాలామంది వాళ్ళ ఏమో రెమ్యునరేషన్ ఇంటికి పంపించేవాళ్ళంట. గౌరవం రెస్పెక్ట్ రైటర్స్కి అంత బాగుండేది. ఆ తర్వాత ఏమైందో, హీరోలకి ఎప్పుడైతే ఇది పెరిగిందో తర్వాత ఇక డైరెక్టర్లు ఎప్పుడైతే ఇట్ వెళ్ళారో రైటర్స్ కొంచెం తగ్గింది. ఎవరి దగ్గర టాలెంట్తో హీరోని పడేసాడు, అక్కడ కథ ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళు డైరెక్టర్లు. అంటే ఎవరు ఎక్కువ టాక్టివ్ లేకపోతే ఎక్కువ ఎవరైతే ఉందో వాళ్ళకి వస్తున్నాయి ఆఫర్లు. సో నిజంగా కథ రాసుకుని ఆడు సంవత్సరం కూర్చుని ఒక కథ రాసుకుని వచ్చినోడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అద్భుతంగా ఉంది సార్ కథ అంటే, అది కాకుండా హీరోని పెట్టరు ఫస్ట్ వెళ్ళి. నాకు నిజంగా చెప్తాను, నేను మంచి కథ రాయగలను, కానీ హీరోని వెళ్ళి మ్యాజిక్ చేసి సార్ బాబు అసలు మీరు కొట్టారు బాబు, మీరు చంపేస్తారు ఇండస్ట్రీని ఐదు అని చెప్పేసి ఇది నాకు రాదు అని. నేను డైరెక్టర్ అవ్వడానికి ఇంకా అర్థం. మరి హీరోని ఒప్పించలేకపోతే ఎప్పుడు మీరు డైరెక్టర్ అయ్యేది? అవును సార్, హీరోకి జెన్యున్గా కథ చెప్తే ఉన్నారు చాలామంది హీరోలు అందరూ అట్లే. నేను అంటుంది ఇప్పుడు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు యాక్చువల్ చాలామంది కథ గురించి పట్టలే. ఇప్పుడు హీరో జడ్జిమెంట్ ఉన్న హీరో దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, గ్యారెంటీగా నా కథ ఒక రోజు ఓకే. అది నేను ఊరికే అనుకున్నా, పేర్లు ఎందుకులేండి. కొంతమంది హీరోలు ఉన్నారు జడ్జిమెంట్ అద్దరిపోదు వాళ్ళకి. నేను కథ ఇన్ని చెప్పకుండా మామూలుగా కథ చెప్పినా వాళ్ళకి అర్థమవుద్ది, ఇతను సూపర్ కథ చాలా బాగుంది సార్ ఇతనే డైరెక్టర్ అని చెప్తారు. కొంతమంది హీరోలకి వాళ్ళకి ఎలివేట్ చేస్తూ వాళ్ళు ఏదో హైప్ చేస్తే ఓకే చేసేవాళ్ళు ఉన్నారు హీరోలు. వాళ్ళకి నేను వెళ్ళి కథ చెప్పలేను. సో హైప్ చేసేవాడు కథ రాదు, ఆడికేమో వాడు వెళ్ళిపోయి ఎంతసేపు హీరోని పొగట్టడం ఆ హీరోని లేపేయడం తప్ప. సో ఇట్లా జరుగుతుంది. అది కాదు, ఇప్పుడు మామూలుగా రైటర్లకి ఇచ్చే డబ్బులే తక్కువ అంటారు కదా, ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు అనేది కూడా ఒక టాక్ ఉంటుంది. ఖచ్చితంగా. మీరు సుమారుగా ఎంత ఎగ్గొట్టారు మీకు? అబ్బో చాలా సార్, ప్రతి సినిమాకి ఎంతో పెట్టేవాళ్ళు లాస్ట్. పూర్తిగా ఇవ్వరు కదా, గట్టిగా అడిగితే వెళ్ళి నెక్స్ట్ పిలవరేమో అని మనం కూడా వదిలేస్తాం. డబ్బులు మరి అదే కదా మొహమాటం అంటే. మీరు మొహమాటం ఉండొద్దు అంటారు అంటే ఛాన్స్ దాని ఏంటంటారు, మన వర్క్ కోసం వెళ్ళినప్పుడు మొహమాట పడుతుంది అడగడం. డబ్బుల దగ్గర కొంచెం తప్పదు సార్ అది, ఎందుకంటే మనీ మ్యాటర్స్ ఎవరికైనా తప్పదు, అది తప్పదు. సో అది కొంచెం ఎక్కువ ఫోర్స్ చేసి అడగలేరు, అందరూ ఫేస్ చేయాల్సిందే అది. కానీ మన టైం నడిచినప్పుడు అడుగుతాం సార్, అందులో డౌట్ వాళ్ళే ఇచ్చేస్తారు. నేను టైంలో బిజీగా ఉన్నానని చెప్పాను కదా, కోనా గారు పని చేస్తున్నప్పుడు బయటకు మెయిన్ రైటర్కి వచ్చింది ఎక్కడన్నా చుట్టాలపై జైలు పుస్తకం రాస్తున్నప్పుడు. అప్పుడు నేను డిమాండ్ చేశాను, ఇంత కావాలి ఇంత అయితే చేస్తాను. డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఇది కూడా, టాలెంట్ అనేది సెకండరీ అంతే. ఆ టైం నా టైం వచ్చినప్పుడు డిమాండ్ చేస్తాం. టైం కొంచెం 2-3 సినిమాలు ఫ్లాప్ అయినాయి, తర్వాత తగ్గుద్ది ఆటోమేటిక్గా. అప్పటిలాగా నేను ఇంత ఇస్తేనే వస్తానని అనుకోండి, అరే ఈయన పంపించి ఎవడో మన అడిగాడు పిలవడం నేను, అలా ఉంటుంది. మర్యాదనే ఉంటుంది ఏది ఫెయిల్ రైటర్కి అంటే ఫెయిల్ సక్సెస్ మర్యాద కాకుండా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, రైటర్కి విపరీతమైన రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో, చాలా ప్రేమ ఇస్తుంది. మనీ ఇవ్వరు, దాని క్రెడిట్ ఇవ్వరు అంతే తప్ప, ప్రేమగా అయితే బాగా మాట్లాడతారు, చూసుకుంటారు, అందులో డౌట్ లేదు. క్రెడిట్ కూడా డౌటే, క్రెడిట్ డౌట్. మొత్తం మీద మీరు సినిమా రంగంలో హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా మొదలై అప్పుడప్పుడు అన్హ్యాపీగా మారి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఫైనల్గా ఏంటంటే నా డైరెక్షన్ చేసి నా సినిమా హిట్ కొట్టేదాకా అదే సార్ రియల్ హ్యాపీ. ఎత్తు పల్లాలు మిట్ట పల్లాలు విపరీతంగా ఉంటాయి అని అంటున్నారు, అంతే కదా? అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎక్కడైనా లైఫ్లో ఏడైనా ఉంటాయి కదా అవి. ఖచ్చితంగా బిజినెస్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. సినిమాలు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సినిమాలో కొంచెం ఎక్కువ ఉంటాయి. సరే సార్, ఒకటి వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. మొన్న ఎప్పుడో నాకు డబ్బులన్నీ కొంత పోయిన తర్వాత ఈ కరోనా మూమెంట్లో ఒకసారి ఎప్పుడో సోహన్ బాబు గారు ఒకటి వీడియో చేశాను. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకున్నవాడే పెద్ద పెద్ద మహానుభావులు ఇది రూపాయి లేకుండా చివరి రోజుల్లో వెళ్ళిపోయినాయి చెప్పాడు ఆయన. చెప్పలేదు సార్, మనం విన్నాం. ఆయన డబ్బుకి రెస్పెక్ట్, అది నీకు అందరూ రెస్పెక్ట్ ఇచ్చేలా చేస్తానే, అది నిజం.
అంటే ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి అంటే అంతే. ఎవరైనా చెప్పేది అదే కదా, ఏ రంగంలోనైనా అదే కదా చెప్పేది. మన రంగం ఎలా ఉంటుందంటే అలా తీసుకెళ్ళిపోతుంది కదా ఒకసారి అనగానే మంద ఇదంతా అయిపోయిందిరా అని మనం ఒకటి వచ్చేస్తాం మనకి తెలియకుండా. ఆ తర్వాత మళ్ళీ దడియాలి మనం పడగానే ఎందుకు సార్ ఇప్పుడు చూడండి ఎంతమంది డైరెక్టర్లు హిట్ సినిమాలు తీసిన తర్వాత పడితే మళ్ళీ ఇంకో సినిమా రావడం ఎంత కష్టం. 3-4 ఏళ్ళు పడతాం, 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు అలా పట్టేస్తాం. అవును. ఇప్పుడు మాటల రచయిత కావాలంటే ఇది ఒక సాహిత్యం బాగా చదవాలి అది ఇది అంటారు కదా, మీరు పుస్తకాలు చదువుకొని వచ్చారా? బుక్స్ బాగా చదువుకున్నాను కానీ బట్ చిన్నప్పటి నుంచి నాకు తెలుగు మీద బాగా గ్రిప్ ఉండేది. సో లాంగ్వేజ్ మీద కానీ బుక్స్ కూడా బాగా చదువుతాను. ఇప్పటికీ నేను ఖాళీగా ఉంటే రిపీటెడ్గా మహాభారతం వింటాం కానీ లేకపోతే భాగవతం వింటాం కానీ ఇవన్నీ భగవద్గీత ఈ వీటిల్లో ఎప్పుడు ఎందుకు వింటానంటే ఎన్ని కథలు చదువుతూ ఉంటాను కానీ ఇందులో ఉన్న డెప్త్ విన్న ప్రతిసారి ఇంకోటి ఏదో కొత్త విషయం అందులోంచి ఒకటి వస్తుంది బయటకి తెలుసు. దాంట్లో లేని విషయాలు ఏమున్నాయి ఇంకా మహాభారతం రామాయణం బాగా అది జరుగుతుంది. ఎప్పుడో రాసిన మహాభారతమే ఇప్పుడు ప్రజెంట్లో కూడా జరిగేది అవే. ఆ పాలిటిక్స్ ఆ దీనికి ఆ సైట్ గొడవలు అయ్యే కదా ఇప్పటికీ కూడా మనకి ఆ లేడీస్తో గొడవలు ఇవన్నీ. మీ లైఫ్లో కూడా నమ్మించి మోసం చేసిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా. ఖచ్చితంగా. ఒక్కటి మాత్రం చెప్తాను సార్, ఒక్కసారి ఒకడు మనం మోసం చేసిన తర్వాత ఫ్రెండ్స్ని కూడా నేను చాలామంది గురించి చెప్తున్నాను. ఒకసారి ఒకడు మనం నమ్మినప్పుడు వాడు మోసం చేస్తే ఇక రెండోసారి మళ్ళీ నమ్మి రెండో ఛాన్స్ ఇద్దాం. ఇది చాలామంది రెండో ఛాన్స్ ఇవ్వ అంటారు. లేదు, మనం ఒకళ్ళు హర్ట్ చేసినా మనల్ని ఒకళ్ళు హర్ట్ చేసినా అది అక్కడితో ఆగిపోతే బెటర్. లేకపోతే ఇప్పుడు నేను ఒకరిని హర్ట్ చేశాను, మిమ్మల్ని హర్ట్ చేశాను సార్, నేను మళ్ళీ మీతో ఫ్రెండ్లీగానే ఉంటున్నా, సర్లే ఆడు మర్చిపోతాడులే. బట్ అది మనసులో ఉండిపోయి అతను ఏ రోజుకైనా సరే అది మళ్ళీ మనకు చూపిస్తాడు ఎఫెక్ట్. అంటే బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పట్లే కానీ బయట పర్సన్స్ ఎప్పుడైనా సరే లేదు, ఎవరితోనే సరే మీకు ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చిందంటే అక్కడితో ఆగిపోవడం బెటర్. నమ్మడాలు మళ్ళీ వెళ్ళడాలు సెకండ్ టైం మోసపోవడాలు ఇవన్నీ వద్దని చెప్పి రెండోసారి మోసపోతే మందే తప్పు. ఖచ్చితంగా అది అంటారు కదా, పాతదే. మొదటిసారి అయితే వాడు తప్పు, రెండోసారి అయితే నీ తప్పు చేశారు చాలామంది. అలాగే నేను లైట్ తీసుకున్నట్టే. అది పూరి గారిని చేసినంత కదా, ఆయన బోల్డ్ బాగొట్టుకున్నారట. ఆయన చెప్తా ఉంటారు, ఆయన అప్పుడప్పుడు ఆయన పాడ్కాస్ట్ కూడా వింటా ఉంటారు. సో అవన్నీ ఇందాక కూడా చెప్తాను. బుక్స్ నేను భగవద్గీత మహాభారతం ఎలాగో నాకు త్రివిక్రమ్ గారు కూడా ఆయనకు ఒక ఏదన్నా ఆయన ఒక బుక్ లాగా చేసుకుంటే నాకు అంత ఇష్టం. ఆయన మాటలే ఒక గ్రంథం, ఆయన మాటలు, ఆయన ఇన్స్పిరేషన్. నాకు ఆయన సినిమాలు చూస్తుంటే ఏదో మనం కూడా ఏదో ఒక బుక్ చదువుతున్నట్టుగా ఉంటుంది. ఆయన తెలుసుకోవడం నాకు ఇష్టమైన త్రివిక్రమ్ గారు ఇండస్ట్రీలో. తర్వాత పూరి గారు మంచి సార్. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా రచయితల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. మా స్టూడియోకి వచ్చినందుకు సంతోషం. మీరు తొందరలోనే దర్శకుడై మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలని మాకు కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.